భారీగా తరలివచ్చిన అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, వెలుగు ఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు కలెక్టరేట్ ఎదుట హోరెత్తిన నిరసన ధర్నా. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం. రోజుకో ఆందోళనతో ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద హోరెత్తుతుంది. ఒకరోజు పొగాకు రైతులు, మరో రోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, తాజాగా అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, స్కీమ్ వర్కర్లు పోరుబాట పట్టడంతో నిత్యం నినాదాలతో మారుమోగుతుంది. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్లు మహాధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, వెలుగు విఏఓలు, ఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు భారీగా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో సుమారు 3 గంటలకు పైగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల హామీలను విస్మరించి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఉద్యమం ఒక హెచ్చరిక అని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేది స్కీమ్ వర్కర్లేనని, కానీ వారికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పెన్షన్, బీమా వంటి కనీస హక్కులు దక్కకుండా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తల చేత బండ చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం వారికి కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతుంటే స్పందించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వెలుగు విఏఓలకు కనీస వేతనంతో పాటుగా 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల మీద రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, దీన్ని అడ్డుకట్ట వేయకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జీవి కొండారెడ్డి మాట్లాడుతూ, స్కీమ్ వర్కర్లు రోడ్డెక్కడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ధర్నాకు అధ్యక్షతన వహించిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అమలులో కీలక పాత్ర పోషిస్తున్న స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ మంజుధర్ మాట్లాడుతూ, యాప్ల పేరుతో స్కీమ్ వర్కర్లపై అదనపు భారం మోపుతున్న ప్రభుత్వం వారి చేత సాఫ్ట్వేర్ ఉద్యోగుల మాదిరిగా పని చేయించాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలోని అత్యల్ప వేతనం ఇస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించడం సిగ్గుచేటన్నారు. అనంతరం ప్రకాశం భవనం నుంచి ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్లో మానవాహారం ఏర్పాటు చేశారు. మహాధర్నాలో స్కీమ్ వర్కర్లకు చెందిన వివిధ యూనియన్లు నాయకులు సిహెచ్ ఇంద్రావతి, పివిఆర్ శ్రీనివాసులు, జోన్ బాబు, శేషయ్య, అరుణ, రాజ్యలక్ష్మి, హెమీమా, ధనలక్ష్మి, కోటేశ్వరమ్మ, శేషమ్మ, ఆంజనేయులు, రంగారావు, రాము, స్వామి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.